हरि ओम। 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 ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఇది భగవద్గీత ధ్యాన శ్లోకం. సో ఆల్రెడీ వింటున్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలిసే ఉంటుంది. గీత చదివే ముందు ముందు మంగళ శ్లోకం లాగా చదువుతూ ఉంటాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. हरि ओम. సో భగవద్గీత ఫస్ట్ అధ్యాయం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు చాలా మంది చాలా చాప్టర్స్ విని ఉన్నారు. ఆ థర్డ్ నుంచి 8 వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. 14th 17th 12th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ కొంతమంది స్టార్టింగ్ నుంచి కావాలి అన్నారు కాబట్టి ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఆన్లైన్ చాంటింగ్ క్లాసెస్ వింటున్నారో అందులో నేను శ్లోకాలతో పాటు కొంచెం కొంచెం తాత్పర్యం కూడా చెప్తూ ఉన్నాను. బట్ ఇందులో కేవలం తాత్పర్యం అంటే మీనింగ్, అసలు భగవద్గీతకి మనకి ఏంటి కనెక్షన్ అనేది క్లాస్ తీసుకుందాము. నెక్స్ట్ 7:30కి ఏమో ఓన్లీ శ్లోకాస్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి 7:30కి. ఓకే, రైట్. సో చాలా మంది భగవద్గీత పేరు విని ఉంటారు కదా. ఎస్, విని ఉండని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగా ఉంటే వాళ్ళు ఈ క్లాస్కి రావడం కష్టమే. రైట్. మీరు ఇష్టం ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు కదా, నేను చూస్తూ మాట్లాడొచ్చు. ఆ, అయితే సో ఫస్ట్ మనం భగవద్గీత మహాభారతంలో మధ్యలో వస్తుంది. ఓకే, టాపిక్ ఏంటి భగవద్గీతకి ఆ ఉద్భవించడానికి టాపిక్ సినారియో సీన్ ఏం క్రియేట్ చేశారు అని అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది. బట్ చిన్నగా షార్ట్ కట్ లో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో పాండవులకి కౌరవులకి ఘోరమైన యుద్ధం మొదలవుతుంది. సో ఎందుకు యుద్ధము అని అంటే మనకి మహాభారతం స్టోరీ చాలా క్లియర్ గా తెలుసు. ప్రతి ఒక్క విషయంలో కూడా కౌరవులు వాళ్ళ వికృత చేష్టలు చూపిస్తూ ఉంటారు పాండవుల పైన. 100 మంది కౌరవులు, 5గురు పాండవుల పైన రకరకాల దుష్ట చేష్టలు చూపిస్తూ వాళ్ళని ఎట్లయినా సరే చంపేయాలి అనే ఒక కాంక్షతోటి ఉంటుంటారు ఈ కౌరవులు. సో అది చిలికి చిలికి పెద్దగా అయిపోయి యుద్ధం దాకా వస్తుంది. సో ఒక సైడ్ పాండవులు, ఒక సైడ్ కౌరవులు యుద్ధం దగ్గర వచ్చారు.
అయితే అంతకు ముందు ప్రిపరేషన్ గూడా చాలా రకరకాలుగా ఉంటుంది. యుద్ధం జరగకుండా ఆపడానికి, యుద్ధం జరగకుండా ముందు సంధి కుదుర్చుకోవడానికి, ఏదైనా మంచి మాట్లాడుకోవడానికి పాండవులు చాలా ప్రయత్నిస్తారు. ఎందుకు? మన వాళ్ళే గదా! మన తమ్ముళ్ళే గదా! యుద్ధం ఎందుకు అని. బట్ కౌరవులలో దుర్యోధనుడు అస్సలు వినే ప్రసక్తే లేదనమాట. ఎట్లైనా సరే నేను యుద్ధం జేస్తాను, ఏదో ఒకటి జేస్తాను కానీ రాజ్యమైతే రాజ్యంలో కొంచెం గూడా వాళ్ళకి నేను ఇవ్వను అనే ఒక ఆంక్షతో మన దుర్యోధనుడు కూర్చుంటాడు. సో, అదే విధంగా ప్రయత్నాలు జేసిన తర్వాత గూడా ఏమీ ఆహ్, ఏమంటారు బ్యాలెన్స్ చేసుకోవడానికి సంధి కుదరట్లేదు గాబట్టి యుద్ధమే మొదలవుతుంది. సో, యుద్ధం మొదలైన తరువాత భగవద్గీత ప్రస్తావన జరుగుతుంది. అంతా బానే ఉందండి. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం చేసుకోవాలి గదా! మరి వీళ్ళేంటి కూర్చొని మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా పని మొదలుపెట్టామంటే పని మీద గదా ఫోకస్ ఉండాలి. ఈ అర్జునుడికి సడెన్‌గా ఏం జరిగింది అనేదే భగవద్గీత. ఓకే. సో, మీలో చాలా మందికి కాంటెక్స్ట్ ఇక్కడి వరకి గూడా తెలిసుంటుంది. ఫస్ట్ అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగం. ఓకే. ఫస్టే ఏడుపుతో స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! ఏవైనా మూవీస్ కానీ, లేకపోతే ఇష్టమైన సిట్యుయేషన్స్, ఒక కథ అనగనగా అని స్టార్ట్ జేసినప్పుడు, అవేదో సస్పెన్స్, థ్రిల్లింగ్‌తోటి స్టార్ట్ అవుతే బావుంటది కదా! ఎప్పుడు ఏడుపుతో స్టార్ట్ అవుతే కానీ ఇక్కడ భగవంతుడి ముందు ఏడుస్తున్నాడు అర్జునుడు. మనుషుల ముందు ఏడుస్తే అది నానా రకాలుగా అయిపోతుంది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏమంటారు? ఆహ్, ఏంటి? మొత్తం ఊరంతా సర్క్యులేట్ అవుతుంది. మనుషుల ముందు ఏడుస్తే. నీకేమైంది తెలుసా? ఈ ఇంట్లో ఇది జరిగిందంట. వాళ్ళు బాధపడుతున్నారు" అని జెప్పేసి వాట్సాప్ ఫార్వర్డ్ కంటే ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. రేపటి న్యూస్‌కొచ్చే అంత వెయిటింగ్ అవసరం లేదు. ఆ రోజే తెలిసిపోతది. కానీ ఇక్కడ భక్తుడు అయ్యి అర్జునుడు భగవంతుని ముందు ఆయన యొక్క విషయాన్ని, ప్రాబ్లమ్‌ని, కన్‌ఫ్యూజన్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు భగవద్గీతని మనం ఎందుకు చదవాలి అన్న విషయం తెలుసుకుందాం. ఓకే. మహాభారతంలో ద్వాపర యుగంలో యుద్ధంలో జరిగింది భగవద్గీత. నైస్. బాగుంది. బట్ దానికి మనకేంటి సంబంధం? అలా ఆలోచిస్తే ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా చెయ్యాలి అనే విషయం క్లారిటీగుండాలి. అది ఏదైనా గావచ్చు. మీరు ఇంటి నుంచి బయట రాజ్యాలేలే అంత వరకి తీసుకోండి. ఏ ఫీల్డ్ అయినా ఇంట్లో వంట జేయడమైనా సరే, రాజ్యాంగంలో గూర్చొని రాజనీతి మాట్లాడడమైనా సరే, ఎలాంటి జాబ్ అయినా సరే అది ఎలా చెయ్యాలి? దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? దాంట్లో చెయ్యకూడనివి, చెయ్యాల్సినవి ఏంటి? ఏది ఎంతవరకి చెయ్యాలి? యాక్షన్, కర్మ ఎలా చెయ్యాలి అనేది ఒకటైతే, ఏ భావంతో చెయ్యాలి అనేది ఇంకొకటి. ఈ 2 విషయాలు ప్రతిసారి మన జీవితంలో ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్, ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఫేస్ అవుతూనే ఉంటాం. అవునా? ఏదో ఒక కొత్త సిట్యుయేషనొస్తది. దాన్ని మనకి తోచిన విధంగా జేసేసి, అయ్యో! నాకు తెలియలేదండి. నాకిట్లాగే తోచింది అని అంటాం. అరె! ఈ చిన్న విషయం తెలీదా అంటే, తెలియలేదండి. ఒక మాట అనేస్తాం. అయ్యో! తెలియలేదండి. సో, ఇట్లాగా రకరకాల సిట్యుయేషన్స్ మనం ఫేస్ అవుతున్నప్పుడు, మనం ఎలాగా మన వ్యక్తిత్వాన్ని ఉద్ధరించుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళకి భగవద్గీత సమాధానం ఇస్తది. లేదండి. జీవితం ఎట్లా నడుస్తే అట్లా వెళ్ళిపోతాము. తిన్నామా, ఉన్నామా, సంపాదించామా అంటే సరిపోతది. 4 రాళ్ళు సంపాదించాలి. కనిపించిన వాళ్ళ మీద 4 మాటలేసేయాలి. అయిపోతది అనంటే వాళ్ళకేం ఉపయోగపడది. ఓకే. ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ, ప్రతి క్షణం సరైన మార్గంలో ఉంటున్నామా? మనస్సు ప్రశాంతంగా ఉంటుందా లేదా? చేస్తున్న పని చేసేసి వదిలేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏ చెడు ఆలోచన, ఏ దుఃఖం ఆలోచన, ఏ తప్పుడు ఆలోచన మనల్ని బాధించకూడదు. అలాగా ఫ్రీగా ఉండగలుగుతున్నామా అనేదే లైఫ్ మనం కరెక్ట్‌గా జీవిస్తున్నామా లేదా అనేదానికి కొలమానం. సో, ఆ విషయాలు తెలుసుకోవాలి అని చాలా సార్లు అనుకుంటాం గానీ, ఎవరు జెప్తారండి? చెప్పిన వాళ్ళు ఎలా నిజమవుతాయి?
అండ్ ఒక కాలం వరకి కరెక్ట్ అవుతాయి గావచ్చు. ఒక్కొక్క జనరేషన్ మారిపోతూ ఉంటే ఒక్కొక్క కొన్ని రూల్స్ తర్వాతొచ్చే జనరేషన్స్‌కి అప్లై అవ్వవు. సో, అలాగా మారిపోతున్న ప్రపంచంలో మారని శాస్త్రం అంటే ఏ కాలంలో ఎలాంటి వాళ్ళకైనా సరే వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికొచ్చిన శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలు. అయితే మన పూర్తి వేదాంత శాస్త్రంలో వేదాలు, ఉపనిషత్తులు అవే చెప్పాయి. వేదాల, ఉపనిషత్తులు చదివే అంత స్థాయి లేదు, నాకర్థం కాదు అనుకున్న వాళ్ళకి వ్యాస భగవానుడు వాటి సారం మనకి భగవద్గీతలాగా ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ భగవద్గీతలో మనకి ఉపయోగపడే విషయాలే ఉన్నాయి. హ్మ్. మనకెలా ఉపయోగపడతది అనే క్వెషన్ స్టార్ట్ జేశాము. కానీ ఆన్సర్ మనకు ఉపయోగపడేటివి ఉన్నాయి అనంటే అవి భగవద్గీతలో మాత్రమే. అయ్యో! మాతాజీ మేము సూపర్ మార్కెట్‌లో ఉన్నాయనుకున్నాము. బట్టల షాప్‌లో ఉన్నాయి. బోల్ల షాప్‌లో ఉన్నాయి. ఈ మధ్య పక్కన ఒకటి మార్ట్ పెట్టారు. అందులో 70% డిస్కౌంట్ అందులో ఉన్నాయి. మాకవసరమైన విషయాలు అనంటే యెస్. అవి బాహ్యంగా మనం వాడుకునే విషయాలు. కానీ అవి వాడుకోవాలన్నా వాటి మీద తాదాత్మ్యం లేకుండా ఉండే మనస్సు, అవి ఎలా వాడుకోవాలి, ప్రపంచ విషయాల్ని ఎంతవరకి గ్రహించాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి అని నేర్పించే తత్వం మాత్రం భగవద్గీతలోనే ఉంది. ఓకే. సో, కంప్లీట్‌గా మనకి రిలేటెడ్ భగవద్గీత. ఓకే. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి? పాండవులకి, కౌరవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగింది. సెకండ్ సిట్యుయేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనంటే, మన జీవితంలో ప్రతి ఆహ్, సమస్యకి గాని, ఎదురయ్యే ప్రతి పరిస్థితికి గాని, మనం ఉత్తమంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకునే విధానం నేర్పించేది భగవద్గీత. ఓకే. బావుంది. అయితే దీన్ని మనకి వ్యాసుల వారు అందించినప్పటికీ గూడా, మనకి చాలా చాలా గొప్ప గొప్ప మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళంతా దీనిపైన వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఓకే. ఈవెన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం తీసుకున్నా గూడా, చాలా మంది భగవద్గీత చదివిన వాళ్ళే ఉన్నారు. ఇండియాకొచ్చి, భారతదేశానికొచ్చి, భారతదేశం యొక్క సంపద ఏంటి? భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? అని అడిగినప్పుడు, అందులో టాప్ మోస్ట్ థింగ్స్‌లో భగవద్గీత గూడా ఒకటుంది. సో, అట్లాగా రకరకాల ఉద్దేశాల విధంగా గూడా భగవద్గీత దాని యొక్క స్పార్క్‌ని అందరికీ అందించింది. సైంటిస్ట్‌లు, పొలిటికల్ పీపుల్, ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు చదివిన శాస్త్రం భగవద్గీత. హ్మ్. రైట్. సో, ఇప్పుడు ఈ జనరేషన్‌కి మాత్రం చాలా రోజుల తర్వాత అపోహ గూడా మొదలైంది. ఈ అపోహ ఏంటి అనంటే, భగవద్గీతని మనం దేవుడి రూమ్‌లో మాత్రమే ఉంచాలి. ఎందుకు? అమ్మో! చాలా పవిత్రమైన గ్రంథం గదండీ! మనం పూజ జేసుకోవడానికి భగవంతుడిని దేవుడి రూమ్‌లో పెట్టుకోవాలి అని జెప్పేసి. హ్మ్. దేవుడి రూమ్‌లో పెట్టుకోవడం మంచిదే. పూజ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే గీతా జయంతికి మనం భగవద్గీతకి జన్మదినం గూడా జేస్తాము. మంచిదే. కానీ అంతవరకే కాదది. తీసి చదవడం అనేది, చదివి ఆచరించడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది దగ్గర తిరిగి తిరిగి చాదస్తం ఎలా అయిపోయింది అనంటే, అది మనం పూజించే గ్రంథం కింద పెట్టాలండి అంతే అని. నో, 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 నో. అందులో చెప్పిన విషయాలను ఆచరించడం అనేది మెయిన్ పాయింట్. అది నిజమైన పూజ. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ అపోహ ఏమైతుంది అంటే ఈ మధ్య ఇందాక ధ్యాన శ్లోకం చదివాం గదా! ఏంటి? ఓం పార్థాయ ప్రతిబోధితాం కదా! ఈ వర్డ్ వినరాగానే ఎవరో చనిపోయినట్టున్నారు. ప్లే చేస్తున్నారు భగవద్గీత అని అనుకుంటున్నారు. అది ఎలాగా అయిపోయింది అనంటే, భగవద్గీత ఎవరైనా చనిపోతేనే ప్లే జేయాలి అన్నట్టు. ఆడియో పెట్టాలి అన్నట్టు. అది చెప్పే వాళ్ళంతా యాంటీ యాంటీ హిందూ ధార్మికులు, లేకపోతే ఫేక్ పీపుల్, లేకపోతే అసలు సబ్జెక్ట్ గురించి అవగాహననే లేనివారు. సో, ఇలాంటి విషయాలు మనం సీరియస్‌గా తీసుకొని నమ్మాల్సిన అవసరం లేదు. అలాగా ఎవరైనా చెప్తే వాటిని తిరిప్పి కొట్టే కంటెంట్ మన దగ్గరుండాలి. ఏంటి అనంటే శరీరం, శరీరం చనిపోయిన తర్వాత గూడా సో, ఆ జీవుడు పుట్టినప్పటి నుంచి మంచి పనులు చేశాడో లేదో, అసలేమైనా భగవంతుని గురించి తలుచుకున్నాడో లేదో అని చెప్పి, ఆ చనిపోయిన క్షణాల చుట్టుపక్కల వాళ్ళంతా
కనీసం ఇప్పుడైనా వినురా మంచి మాటలు అని భగవంతుని గురించి చెప్తున్నారు. అది అక్కడ ఓన్లీ భగవద్గీతనే కాదు, ఏదైనా శాస్త్రం చదవచ్చు మనం చచ్చిపోయిన సిచ్యువేషన్ దగ్గర. ఈ మధ్య ఏమైంది, ఎక్కువ భగవద్గీత ప్లే చేసి అదేదో సెండ్ ఆఫ్ సాంగ్ లాగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అయినా కనీసం భగవంతుని గురించి ఆలోచించండి. బతికున్నంత వరకి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఆలోచించండి అనే విషయాన్ని చెప్పడం అన్నమాట. సో, చచ్చిపోయిన తర్వాత తెలుసుకొని ఏంటి లాభం అని ఎవరైనా అడగొచ్చు కదా! చచ్చిపోయిన తర్వాత తెలుసుకొని ఏంటి లాభం? అందుకోసమే బ్రతికున్నప్పుడే మనం ఆచరించాల్సింది భగవద్గీత. లాస్ట్‌కి అయితే అయ్యింది, పోతే పోయింది కాబట్టి చుట్టుపక్కన వాళ్ళు వాళ్ళేదో ప్రయత్నిస్తున్నారు. మనం గూడా అనుకోవచ్చు, ఇంక మనం గూడా చచ్చిపోతే మా ఇంట్లో వాళ్ళు ప్లే చేస్తారండి, అయిపోతది. అలా అవసరం లేదు. మనకు ముందే తెలిసిందిగా. ముందే తెలిసినప్పుడు అందులో ఏముంది? నాకెంత వరకి సూటబుల్ అవుతది అని తెలుసుకోవాలి. సో, ఇవన్నీ ఎందుకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సొస్తున్నది అనంటే, అందరు క్లాసెస్ వింటారండి, బానే ఉంటది. తర్వాత మిమ్మల్ని ఎవరో ఏదో డిస్కషన్‌లో ఏం వింటున్నారు? ఎందుకు వింటున్నారు? అని అడిగితే ఆన్సర్ ఉండాలి మీ దగ్గర. ఏదో టైమ్ పాస్‌కి వింటున్నామండి, టీవీ పెట్టలేం గాబట్టి మాతాజీ క్లాస్ పెట్టి వింటున్నాము అని ఆన్సర్‌లు చెప్పడం గాదు. ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడతది అనేది ఎవరైనా క్వెషన్ అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. దెన్ ఇంకొకటి, కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో! భగవంతునికి సంబంధించిన విషయం గదా! కంటిన్యూ చేయకపోతే ఏమన్నా అవుతది. ఏం గాదు. అయితే మన మనస్సు కంపల్సరీగా ఆహ్, ఏదో వర్క్‌లోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళాము, ట్రావెలింగ్‌లో ఉన్నాం, బిజీగా ఉన్నాము అనంటే వినలేదు కానీ చదువుకోలేదు అంటే ఏం గాదు. కావాలని మనస్సు సమస్యలో పడిపోయి, ఏ ఏం వింటాంలే మంచి మాటలు అని అంటుందనుకోండి, అది మూర్ఖత్వం అయిపోతది. సో, ఇది కంటిన్యూ‌గా చెయ్యాలి, కంపల్సరీగా చేయాలి అనేది మంచి విషయమే. చేయకపోతే ఏమన్నా అంటాడా దేవుడు అంటే, అది మళ్ళీ మూర్ఖత్వం అయిపోతది. ఓకే. దేవుడు ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ పని చేస్తున్నా మనసు నా మీద పెట్టు అని అంటున్నాడు. క్లాస్‌లో కూర్చొని గూడా అయ్యో! సాయంత్రం ఏం వంట చేయాలి? పిల్లలొస్తే ఏం స్నాక్స్ చెయ్యాలి అని ఆలోచిస్తే క్లాస్ విని కూడా లాభం ఉండదు కదా! సో, ఇవి 2, 3 విషయాలు. దెన్ ఇంకొకటి. ఇంకొక క్వెషన్ ఏంటి అనంటే, ఇలాంటి ఏమైనా శాస్త్రాలు వినాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆహ్, ట్రెండ్ ఈ మధ్య ఏమైంది అనంటే, ముసలి వాళ్ళు, జీవితంలో ఏ పని లేని వాళ్ళు వినాల్సిన విషయాలండి ఇవి అనేది ఒక అపోహ మళ్ళీ క్రియేట్ అయింది. నో. అంతా అయిపోయిన ముసలి వాళ్ళు విన్న తర్వాత ఇంకేం మార్చుకుంటారు జీవితంలో? కదా! కాళ్ళు చేతులు కదపడానికే చాలా కష్టమైపోతుంటది. 50, 60 ఏళ్ళొచ్చిన తర్వాత. ఏదైనా పని జేయాలి అనంటే యాక్టివ్‌గా పరిగెత్తి చేయడానికి ఏం జేస్తాంలేండి మాతాజీ, ఉన్న దగ్గరికే ప్లేటొస్తే తిని పెడతాం అయిపోతది అనేవాళ్ళు చాలా మంది ఉంటే, వాళ్ళు తెలుసుకొని మారేది కాదు గదా భగవద్గీత. ఆఫ్‌కోర్స్ తెలుసుకోవాలి అందరూ 60, 70, 80 ఏ వయసులోనైనా వినాల్సిందే. కానీ ప్రపంచంలో జీవిస్తూ యాక్టివ్‌గా ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళే గదా ఏదో ఒక రకమైన తప్పులు చేసే అవకాశాలెక్కువుంటాయి. చెడు మార్గాల వైపు వెళ్ళిపోయే అవకాశాలెక్కువుంటాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే 8థ్, 9థ్ క్లాస్ నుంచే గదా ఎక్కువ సోషల్ మీడియాకి ఎక్స్‌పోజ్ అయిపోయి, ఏదో ఒకటి రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళే అవకాశాలున్నాయి. సో, వాళ్ళకి గదా ఎక్కువ ఈ కంటెంట్ అవసరం. సో, భగవద్గీత ఎవరికవసరము అనంటే, ప్రతి ఒక్క వయసులో ఉన్న వాళ్ళకవసరం. అందుకే చెప్పాను గదా! చిన్మయ మిషన్‌లో బాలవిహార్, యువ కేంద్ర, దేవి గ్రూప్స్, సత్సంగాలు అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌కి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే. ఓన్లీ మాతాజీ మేము ఇంట్లో హౌస్ వైఫ్స్ అండి. మేము బయటికెళ్ళి ఏం జేయలేము. మేమిని ఏం జేస్తాం. యెస్. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్సే వినాలి. లేదు మాతాజీ మేము జాబ్ చేయట్లేదు, వర్కింగ్ వుమెన్ కాదు. యెస్. హౌస్ వైఫ్స్ కూడా వినాలి. కంపల్సరీగా వినాలి. ఎందుకు? ఎందుకంటే ఒక ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళు సంస్కారవంతంగా ఎట్లా ఉండాలి అనేది ఆ ఇంట్లో ఉన్న గృహిణి చేతిలో ఆధారపడి ఉంటది. ఆమెనే డిస్టర్బ్‌డ్‌గా ఉందనుకోండి, డిస్టర్బ్‌డ్‌గా వంట చేస్తది. అది తిన్న వాళ్ళకి గూడా డిస్టర్బెన్స్ ఎక్కిపోతది. ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇంక మీరే అప్లై చేసుకోండి ఎట్లా ఉంటది అని. సో, ఏ వయస్సులో వాళ్ళకైనా సరే, ఏ జెండర్ వాళ్ళకైనా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే, దేశ, కాల, పరిస్థితి
అండ్ రిలీజియన్ ఇది మేము హిందూస్, మేము వేరే వేరే అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తిత్వ అభివృద్ధి చెందడానికి మనకి భగవద్గీత ఫస్ట్ లెవెల్లో కంపల్సరీ అందరికీ అవసరం. దెన్ ఉత్తమమైన వ్యక్తిత్వం వచ్చిన మనిషి ఉత్తమంగా జీవిస్తూ ఉన్నప్పుడు కంపల్సరీ అతను ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇంత మంచిగా నేను మనిషిలానే ఇంత ఉంటే అసలు ఆ దైవీ గుణాలు పెంచుకుంటే ఇంకెలా ఉంటది? సో, మనుష్యత్వం నుంచి దైవత్వానికి సెకండ్ స్టెప్ తీసుకెళ్తుంది. దెన్ దైవత్వం అంటే నాకంటే అన్యమైన విషయం కాదు. ఆ పరమాత్మ శక్తి నేనే అని గుర్తించడం చివరి అండర్‌స్టాండింగ్. ఓకే. సో, కంపల్సరీగా అందరికీ ఉపయోగపడే శాస్త్రం భగవద్గీత. అయితే దాన్ని రకరకాలుగా చెప్పేవాళ్ళు, రకరకాలుగా వినేవాళ్ళు ఉంటారు. సో, చిన్న పిల్లలకి చెప్పినప్పుడు మరీ ఇంత సీరియస్‌గా కాకుండా వాళ్ళకి అర్థమయ్యే మోరల్ వాల్యూస్ తీసి చెప్తూ ఉంటాం. యూత్‌కి ఒకలాగా, ఇంకా పెద్దవాళ్ళకి ఒకలాగా. నిజంగా శాస్త్రం సీరియస్‌గా వింటాము అని అన్నప్పుడు వయస్సుతో సంబంధం లేదు. ఎవరికైనా శాస్త్రం ఉన్నదున్నట్లు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఈ 2, 3 విషయాలు ఈ ఇంట్రొడక్షన్ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది అనంటే కంపల్సరీగా మీకు గ్రిప్ ఉండాలి. యెస్. ఇందుకోసం నేను వింటున్నాను. నా లోపల ఈ మార్పు నేను చూసుకోవాలి. లేదా ఏదో విన్నామా అయిపోయిందా అన్నట్టు ప్రవచనం ఏదో కథలు వింటాం గదా! కొంతమంది కథలు, ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాం గదా! అలాగా కాదు. నా లోపల ఈరోజు ఏదైనా ఉత్తమమైన గుణం పెంచుకోవడానికి అవకాశం ఉందా అని ఆలోచించేది. ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆన్‌లైన్ క్లాస్‌లో మన చాంటింగ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేసాను మీనింగ్ కొంచెం. బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చాప్టర్‌లో ఓవరాల్‌గా సమ్మరీ చెప్పాలి అనంటే, పాండవులకి, కౌరవులకి యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునుడు ఏమంటాడు అనంటే, రథం తీసుకెళ్ళి ముందు 2 వైపులా యుద్ధం జరుగుతుంది గదా! మధ్యలో పెట్టు శ్రీకృష్ణ అని అంటాడు. సో, ఇక్కడ శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యడన్నమాట. ఏది మహాభారత యుద్ధంలో. కానీ ఆయన రథం నడిపిస్తూ ఉంటాడు. ఓకే. రైట్. సో, ఫస్ట్ శ్లోకం చదువుదాము. రామ్ సార్ నేనంటాను. మీరొకసారి రిపీట్ జేయండి. ఓం ఓకే మాస్టర్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. రైట్. సో, ఫస్ట్ మనకి గీత ఆహ్, ధృతరాష్ట్రుడి సంబోధనతో స్టార్ట్ అవుతుంది. సో, ధృతరాష్ట్రుడి ప్రశ్నతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరి ధృతరాష్ట్రుడు? కౌరవుల సైడ్ తండ్రి. హ్మ్. సో, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ఏమడుగుతున్నాడు? సంజయుడిని అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో, ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్రంలో యుద్ధానికి సమా ఏమంటారు? యుద్ధానికి రెడీ అయిన, యుద్ధానికి సమావేశమైన పాండవులు, కౌరవులు అందరూ సమావేశమయ్యారు కదా! మామకాహ అంటే నా వాళ్ళు. ఆ ధృతరాష్ట్రుడు ఎట్లా అడుగుతున్నాడు చూడండి. మీకు శ్లోకం పెడతాను. మామకాహ్ అంటే నా వాళ్ళు. అండ్ పాండవః పాండవులు. నా వాళ్ళు అండ్ పాండవులు యుయుత్సవః అంటే యుద్ధాన్ని చెయ్యగోరి, యుద్ధం ఆశించి సమావేశమైన వాళ్ళు అక్కడున్నారు గదా! సో, కిం అకుర్వత సంజయ. సో, ఓ సంజయ వాళ్ళక్కడ సమావేశమై ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే లైన్ తోటి స్టార్ట్ అవుతది. దెన్ సంజయుడు ఆన్సర్ ఇస్తున్నాడు.
కొంచెం ఫాస్ట్‌గానే ఎళ్ళిపోదాము. ఎందుకంటే సెకండ్ చాప్టర్‌లో డీప్‌గా ఉంటుంది. ఇదంతా ఇంట్రొడక్షన్ కాబట్టి. రామ్ సార్. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. థర్డ్ కూడా. పశ్యైతాం పాండుపుత్రాణం పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. తవ శిష్యేన ధీమతా. సో మిగతా వాళ్ళు కూడా అంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా నేను లైన్ చదువుతున్నప్పుడు మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ధృతరాష్ట్రుడు అడిగాడు అనమాట. సో ధృతరాష్ట్రుడు యుద్ధ రంగంలో లేడు. యుద్ధం కురుక్షేత్రంలో అవుతుంది. వీళ్ళెక్కడున్నారు? రాజ్యంలో ఉన్నారు. రాజ్యంలో కూర్చొని ఏం జరుగుతుంది అక్కడ అని అడిగినప్పుడు సంజయునుడికి ఒక దివ్య శక్తి ఉంటుంది. సో ఆయన దివ్య శక్తితోటి అక్కడ లేకున్నా ఆయన తలుచుకున్న ప్లేస్‌లో ఏం జరుగుతుంది అని చూసి గమనించొచ్చు. సో ఆ సంజయుడు చూస్తూ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి మాటపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ఏమని అనంటే సంజయ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు. హ్మ్. ఈ పాండవానీకం అంటే పాండవులు ఏర్పడిన పాండవ సేన ఏదైతే ఉందో ఒక వ్యూహం అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాపర్ టీమ్ లాగా ప్రాపర్ ఏమంటారు వ్యూహం లాగా ఎవరిది వాళ్ళు రెడీ అయి ఉన్నారనమాట యుద్ధానికి. జస్ట్ ఆ యుద్ధ బేరీ మోగితే ఇంకా యుద్ధానికి సెట్. వ్యూహం అంటే రకరకాల వ్యూహాలు ఉంటాయిగా. 'బాహుబలి' మూవీలో మీరు చూసుంటారుగా. చక్ర వ్యూహం, త్రిశూల వ్యూహం. ఆ! అట్లా సినిమా రిఫరెన్స్ ఇస్తే ఈజీగా అర్థమైపోతది. సో యుద్ధాలు గాని ఎప్పుడైనా చేసేటప్పుడు వాళ్ళేంటంటే ఎదుటి వాళ్ళకి అంతు పట్టకుండా డిఫరెంట్ ఫార్మాట్‌లో వాళ్ళ సైన్యాన్ని నిలబెడుతూ ఉంటారనమాట. సో అట్లాగా పాండవుల వ్యూహాన్ని చూపిస్తూ దుర్యోధనుడు సో దుర్యోధనుడు ఎక్కడికి వాళ్ళ గురువైన ఆచార్య ఎవరు దుర్యోధనుడి గురువు? ద్రోణాచార్యుడు. ఓకే. సో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇలా పలుకుతున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సంజయుడు. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సంజయుడు ఏం చెప్తున్నాడంటే ద్రోణాచార్యుల దగ్గరికి ధృతరాష్ట్రుడొచ్చి పాండవుల వ్యూహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమని? పశ్యైతాం అంటే చూడండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆ పాండురాజు యొక్క పుత్రులు పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి. ద్రోణాచార్య. మహతీం చమూం అంటే ఇక్కడ వాళ్ళ సేన. ఆహ్, రకరకాల ఫార్మాట్‌లో ఉన్న చాలా గొప్పగా కనిపిస్తున్న వాళ్ళ సేనని చూడండి. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. సో, మీ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ ద్రుపదపుత్రుడు ఆయన ఏర్పరిచిన ఈ సేనని చూడండి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఓకే. ఇంకేం చెప్తున్నాడు? సో, ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? దుర్యోధనుడొచ్చి ద్రోణాచార్యుడికి ఊరికే చూడండి. మీ శిష్యులని, శిష్యగణాన్ని వీళ్ళందరినీ చూడండి అనే విషయాన్ని చెప్తున్నారు అని కాంటెక్స్ట్ అక్కడేమవుతుంది యుద్ధ రంగంలో అనే విషయం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఓకే. కొంచెం ఒక 2, 3 క్లాసులు పేర్లు అలవాటు జేసుకోవాలి మీరు. పేర్లు అలవాటు జేసుకునేంత వరకి స్టోరీ ఫీల్‌కి రాదు. సో, ఈ విధంగా ఇక్కడ జరిగే ఆహ్, యుద్ధం సినారియో ఎట్లా ఉంది అనేది మనకి ఎక్కిస్తూ ఉన్నారనమాట. అంతా బానే ఉంది గాని మాతాజీ, ఈ కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకుంటుంటే అది మనకెట్లా కనెక్ట్ అవుతది? కదా! అది మనకు తెలవాల్సింది. వాళ్ళెవరో యుద్ధం చేసుకుంటే మనం కూర్చొని హే! అని చెప్పేసి మేము పాండవుల సైడ్, మీరు కౌరవుల సైడ్ అని చెప్పి విజిల్స్ ఎయడానికి కాదు. మన లోపల గూడా ప్రతి ఒక్కరి లోపల
చెడు గుణాలు, మంచి గుణాలు ఉంటాయి కదా! నెగెటివ్ షేడ్, పాజిటివ్ షేడ్ అందరి లోపల ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తారా? లేదు మాతాజీ మేము పర్ఫెక్ట్‌లీ ఓకే అంటారా? ఆ! ఎక్కడో ఒక దగ్గర మనకు తెలియని నెగెటివ్ షేడ్ వస్తూనే ఉంటుంది కదా! అది మన వాళ్ళ దగ్గర కనిపించదు. మనకిష్టం లేని వాళ్ళ దగ్గర కనిపిస్తుంటది. కదా! సో, ఆ నెగెటివ్ షేడ్ ఎక్కువ రకంగానే ఉంటుంది. అందుకే 100 మంది కౌరవులు. మంచి ఉన్నా ఒక్కొక్కసారి చాలా వీక్ ఉంటుంది. పాండవులు ఎక్కువ స్ట్రెంగ్త్‌లో ఉంటుంది. ఐదుగురే పాండవులు. కానీ మంచికి బలం ఎప్పుడైనా ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అది ఎట్లా ఎక్కువ అనేదే మనకి భగవద్గీత చూపిస్తూ ఉంది. ఒకవేళ పెంచుకోవడం ఎట్లా అనేదే గీత చూపిస్తుంది. ఓకే. సో, రేపు మిగతా టాపిక్ చూద్దాం 6:45కి. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.